అను నేను గట్కేశ్వర గ్రామం వెలసి ఉన్న శ్రీ గట్టు మైసమ్మ గుట్ట దేవాలయమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలు సక్రమంగాను విశ్వాసపాత్రునిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. రెండోది ధర్మకర్త రహస్య పాలన ప్రమాణ పత్రం. మళ్ళీ 5 వాళ్ళ పేరు గట్టి చెప్తాను సార్. నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుతూ ఈ కార్యక్రమం ఇది మంచి సమయము. ఈ సమయాన్ని మనమంతా వినియోగించుకోవాలి. పెద్ద మనిషి వచ్చి ఈ మాట ఇచ్చిందంటే ఇంతవరకు చేసిన కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పటి నుండి ఈ పెద్ద మనిషి వచ్చి ఈ టైం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాము. ఈ సంతోష విషయాన్ని అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నా మనవి చేస్తాను. కంగ్రాచులేషన్. ఇప్పుడే చెప్పాడు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మా పార్టీ ఇన్ఛార్జ్, ఈ యొక్క మైసమ్మ గుట్టని ఈ డేట్లో మళ్ళీ ఈ నెలల ఈ డేట్లో మీటింగ్ పెట్టి అందరిని నేను పిలుస్తానని నేను ఈ సభకు మీ అందరు చెప్తున్నా. అన్ని కుల సంఘాలని అన్ని పార్టీ రాజకీయ నాయకులను పిలిచి ఈ గుడికి ఏం డొనేషన్ కావాలన్న ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకొచ్చే బాధ్యత మా ఉద్దేశాలు. ఈ యొక్క కమిటీ కూడా ఎండోమెంట్ కమిటీ కూడా ఈ యొక్క ల్యాండ్ డోనర్లని చైర్మన్లు చేసుకుంటూ మిగతా అందరినీ డైరెక్టర్లు చేసుకునే విధంగా కూడా ఒక జియో కాపీ తీసుకురావాలని కూడా నేను మా ఉద్దేశాలకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గట్టు మైసమ్మ ఆలయం ఏదైతే గట్కేశ్వర్లో ఉందో ఇది చాలా రోజుల కళ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులు ఈ గుడి కోసం స్థలం ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒప్పించి మా గట్టు మైసమ్మ టెంపుల్ పెద్ద చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగానే ఈరోజు గట్టు మైసమ్మ కమిటీ వేసుకుంటున్నాం. దానితో పాటు ఇక్కడ గల్లాలు కూడా ఇప్పి లెక్కలు కూడా చూపించడానికి పెద్ద మనుషులందరూ కూడా వచ్చింది. ఈ కమిటీలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. ఈరోజు మొదలుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, గట్కేశ్వర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఒక కోరిక కోరినారు. మా మహేష్ గారు, అదేవిధంగా మా ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడే మా తమ్ముడు బండారు శ్రీనివాస్ గారు, మాజీ ఎంపీపీ, మా నరసింహరావు కాగా, మిగతా వేదిక మీద ఉన్న అందరూ కూడా పెద్ద మనుషులు, మా జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐదేళ్ళు కమిటీ సభ్యులు నరేష్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఒక కోరిక ఉంది. అమ్మవారిని మా అమ్మవారు కొలిస్తే అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కూడా కోరికలు తీసినటువంటి తల్లి. ఆ అమ్మవారి పుణ్యమా అని చెప్పే ఉమ్మడి గట్కేశ్వర మండలము రేపు పొద్దున పెద్ద జనమంతా కూడా పెరిగిపోతూ ఉంది, మంచి అభివృద్ధి అవుతూ ఉంది. ఉమ్మడి గట్కేశ్వర మండలానికి ఒక పేరు ఉంది. అందులోనే భాగంగా మా అమ్మవారిని గత చాలా రోజుల నుంచి కళ్యాణం చేస్తాం. 1,00,000 మంది వస్తారు ప్రతి సంవత్సరం. కూడా జాతర చేస్తే 1,00,000 మంది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. దాంట్లో భాగంగా వచ్చే నెల 20వ తారీఖు లోపల మంచి రోజు చూసి ఇక్కడ మా మహేష్ గారు కోఆర్డినేట్ చేస్తారు. దానితో పాటు ఇప్పుడే మా తమ్ముడు వచ్చినటువంటి మాజీ ఎంపీపీ గారు నరసింహరావు, అదేవిధంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కలిసి, మా ముత్యాల యాదవులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యాదవులందరూ కలిసి, భూమి ఇచ్చినటువంటి డోనర్ అందరూ కలిసి
ఈ గ్రామ పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఇంకా పేర్ల చాలామంది పెద్దలు, గట్కేసర్కి సంబంధించిన పెద్దలు, కుల పెద్దలు కూడా ఇక్కడ ఎస్సీలు ఉండొచ్చు, గౌడ్లు ఉండొచ్చు, మిగతా అన్ని కులాలకు నేను చేతులు జోడి చెప్తా ఉన్నాను. వచ్చే నెల 20 తారీఖు లోపల బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేసి యాదగిరి గుట్ట ఎట్లయితే కఠినమో రాతి కట్టడాలతో దాని విధంగానే మన టెంపుల్ నిర్మించుకుందాం. అందరం కూడా సహకరిద్దాం. అమ్మవారిని మొక్కిన మొక్కు అమ్మవారు మనందరినీ కూడా ఇంత పెద్దోళ్ళని చేసింది కనుక ఇప్పుడు యాదగిరి గుట్ట గవర్నమెంట్ కడతాం. అదేవిధంగా మొన్ననే యమలవాడ ఏది మన సమ్మక్క సారక్క కూడా చేసుకున్నాం. అట్లా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొన్న యమలవాడ రాజరాజేశ్వరి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తాం. మిగతా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో వచ్చింది. కనుక మనం కూడా ఆనాటి ప్రభుత్వాలకు ఈనాటి ప్రభుత్వానికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి టెంపుల్ను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండమైన ప్లాన్ చేయమని మా మహేష్ గౌడ్ గారిని ఇట్లే కోరినా దాని అందరూ కూడా ఆమోదించారు. వచ్చే నెల 20 తారీఖు లోపల అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం అయిన తర్వాత ఆ లోపల ప్లాన్ ముందు పెట్టుకుందాం. ప్లాన్ ముందు పెట్టుకొని దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది మా మహేష్ గౌడ్ గారికి, అట్నే వద్ద ముఖ్యాల యాదవ్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఉపయోగించారు. దానితో పాటు సహకరించాల్సింది శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరావు గారు, మిగతా కుల పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నన్ను విలువలే అనకుండా వాళ్ళు ఒక రోజు మంచి రోజు చూసి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా మనకు ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో డిస్కస్ చేసి అమ్మవారిని గుడిని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ కట్టుకోవాల్సిందిగా అందరిని కూడా కోరుతూ నా వంతు సాయం చేస్తా. తప్పకుండా నేను ముందుండి నడిపిస్తా, నా వంతు పని చేస్తానని చెప్పి తెలియజేస్తూ రాగదేగాలకు ఒకరు కూడా పోకండి. మన అమ్మవారిని మనం కట్టుకుందాం. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఉండాలి. కనుక పెద్ద టెంపుల్ అవుతుంది. ఎంత మంచి టెంపుల్ ఉంటుందో అంత మంచి టెంపుల్ అవుతుంది. కనుక దీన్ని పునర్నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండోమెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై గట్టు మైసూర్.